వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మరొకసారి నకిలీ లిక్కర్ వ్యవహారం తెరపైకి వచ్చింది. అది ఒకటి రాయలసీమ తంబళ్లపల్లి అయితే, రెండు అమరావతి రాజధాని ప్రాంతానికి ఉన్న ఇబ్రహీంపట్నం. ప్రస్తుతం అంశానికి సంబంధించి మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నారు. ఏంటి సార్, అనూహ్యంగా మీ పేరు తెర మీదకి రావడం, దాదాపుగా 8 నిమిషాల వీడియోలో మీ ప్రస్తావన ఎక్కువ తీసుకొచ్చినట్టు. చంద్రబాబు నాయుడు రోత పరిపాలన, ఒక నిబద్ధత గల రాజకీయ నాయకుడైతే ఈ విధంగా క్రియేట్ చేయడు. నేనేం చెప్పాను, ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా మద్యం డిస్టిలరీ పెడతా ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా మద్యం తయారు చేసే కేంద్రాలు పెడతా ఉన్నారు. ఒక కుటీర పరిశ్రమలాగా మద్యాన్ని అక్కడే సరఫరా చేసి బ్రాందీ షాపులకు వేస్తూ, ఆ బ్రాందీ షాపుల నుంచి బెల్ట్ షాపుల నుంచి ప్రతి ఇంటికి కూడా డోర్ డెలివరీ చేస్తున్నారని చెప్పేసి నేను ఇబ్రహీంపట్నంలో తయారవుతున్న కేంద్రం దగ్గరికి తీసుకెళ్లి మీడియా మిత్రులందరి సమక్షంలో బట్టబయలు చేసి రాష్ట్ర ప్రజానికానికి చెప్పాను. నారావారి సారా ఇట్లా తయారవుతూ ఉంది, దీనివల్ల కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు అనాథలైపోతూ ఉన్న పరిస్థితుల్ని తెలియజెప్పారు. నిజమైన రాజకీయ నాయుడితే ఏం చేయాలా? నిజమే కదా, ఎప్పుడు ఎక్కడ జరిగిందా అనే దాని మీద ఒక ఎంక్వైరీ చేయించి ఇమీడియట్గా షాపులన్నీ కూడా రైడ్ చేపించి ఎక్కడా కూడా బెల్ట్ షాపులు లేకుండా మొత్తం కూడా నిర్మూలన చేసేసి అరికట్టి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి చంద్రబాబు నాయుడు. దుర్మార్గమైన చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? దొంగే, ఆ దొంగని నేను ఎత్తి చూపానని చెప్పేసి నిజాయితీ పరుడైన జోగి రమేష్ మీద ఒక బురదేశాడు. ఒక అక్రమ మద్యం కేసును సృష్టించాలని చెప్పేసి తెగ తాపత్రయపడిపోతూ ఉన్నాడు. కాదా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ అన్నీ చంద్రబాబు నాయుడు కొడుకు. నేను చెప్పా, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, చంద్రబాబు నాయుడికి కుటుంబం ఉంది, చంద్రబాబు నాయుడికి పిల్లలు ఉన్నారు, చంద్రబాబు నాయుడికి లోకేష్కి పిల్లలు ఉన్నారు, నీ భార్య పిల్లల సమక్షంలో నీ కుటుంబ సమేతంగా తిరుమల వెంకన్న సన్నిధికి రా, నా భార్య పిల్లలను తీసుకుని నేను కూడా తిరుమల వస్తాను. లేదు చాలా దూరంగా ఉంది అని చెప్పేసి అనుకుంటే, కృష్ణానది అవతల ఒడ్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు, కృష్ణానదికి యువతలు నేనున్నా. 10 నిమిషాలు జర్నీ. కనకదుర్గమ్మ ఆలయానికి రమ్మని చెప్పి అడిగాం. దాని మీద ఇంతవరకు కూడా స్పందించాల. చంద్రబాబు నాయుడు రమ్మ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కదా, చాలా పెద్ద వాళ్ళ అబ్బాయిని రమ్మని చెప్పి అడుగుతా ఉన్నాం. అక్కడికి వచ్చి జోగి రమేష్ తప్పు చేశాడు, నకిలీ మద్యం వ్యవహారంలో ఉన్నాడని ఒక మాట చెప్పాను. కనకదుర్గమ్మ సాక్షి ఒక్క మాట చెప్పాను. ఏ శిక్షకైనా నేను రెడీగా ఉన్నా. నేను విచారణ కూడా కోరను. మళ్ళీ నీతి తక్కువ వెధవలు, దిక్కుమాలిన వెధవలు ఎందుకురా బాబు ఇటు దగులుబాజీ పనులా? అడెవడో అద్దెపల్లి జనార్దన్ తీసుకొచ్చారు, ఎక్కడ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చారు, కొట్టుకున్నారని చెప్పారు. సరే, అతను వచ్చాడు, తీసుకొచ్చారు, విచారణ చేశారు, కోర్టుకు పెట్టారు. రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడైనా కానీ జోగి రమేష్ పేరుందా? కోర్టులో ఎక్కడైనా సరే జోగి రమేష్ పేరు అనే మాట ప్రస్తావన వచ్చిందా? అతను తీసుకెళ్ళి సబ్ జైల్లో ఉన్నాడు, రిమాండ్లో ఉన్నాడు. రిమాండ్లో ఉన్న వ్యక్తి ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఫోన్ ఏమో బొంబాయిలో పోయిందంటున్నారు, సెల్ ఫోన్లోనేమో ఒక వీడియో రికార్డింగ్. వాళ్ళ భార్య పిల్లల్ని తీసుకొచ్చి చిత్రవాదం చేసి జోగి రమేష్ పేరు చెప్పితే ఏం వస్తుంది నీకు? రాక్షసానందం తప్ప చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏం వస్తుంది? మీకు ఏమైనా వస్తుందా? 1 నెలలో, 2 నెలలో, 4 నెలలో, 6 నెలలో నన్ను జైల్లో పెడతావు. నీకు రాక్షసానందమే కదా. నా నిజాయితీ ఈ రాష్ట్ర ప్రజలకు తెలీదా? నా నిజాయితీ నా వర్గానికి సంబంధించిన బడుగు బలహీన వర్గాల ప్రజలకు తెలీదా? నా నిజాయితీ నా రక్త సంబంధికులైన
నా గౌడ అన్నలకి తమ్ముళ్ళకి అక్క చెల్లెమ్మలకు తెలీదా? నా నిజాయితీ వంగవీటి మోహన రంగా గారి అభిమానులకు, రాధా రంగా మిత్ర మండల సభ్యులకు తెలీదా? ఎవరికి తెలీదు? ఎవరు తెలీదు? నేను చంద్రబాబు నాయుడు అభ్యర్థించా కదా, ఛాలెంజ్ చేశా కదా, రమ్మని చెప్పి అడుగుతా ఉన్నా. సరే అక్కడికి రాలేవు, ఇక్కడికి రాలేవు, నేనే నీ దగ్గరికి వస్తా, నా కుటుంబ సమేతంగా వస్తా, నీ ఇంటికి వస్తా. భగవద్గీత తీసి ఇదిగో తప్పు చేశాడు జోగిరమ్మని చెప్పు. దేనికైనా సిద్ధంగా ఉన్నా. ఇంత చౌకబారు రాజకీయాలు, ఇంత దిక్కుమాలిన రాజకీయాలు, 40 సంవత్సరాల సీనియారిటీ, దిక్కుమాలిన సీనియర్. ఎందుకు? తప్పు చేశాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు నిజంగా తప్పు చేశాడు. రాష్ట్ర ప్రజలే కాదు, తెలుగుదేశం పార్టీ యావత్తు కూడా చంద్రబాబు నాయుడునే తిడతా ఉన్నారు. ఏందిరా బాబు ఈ దిక్కుమాలిన వారం, ఆ జోగి రమేష్ మీద తీసుకెళ్ళి ఒక బురద వేసేది ఏంది ఇది? రాష్ట్ర ప్రజలే కాదు, తెలుగుదేశం వాళ్ళు కాదు, చంద్రబాబు నాయుడు గారు సతీమణి అడగమనండి, లోకేష్ భార్య బ్రాహ్మణి అడగమండి, ఇట్లా చేసామని చెప్పనండి, వాళ్ళే చెప్తారు. దిక్కుమాలిన రాజకీయాలు ఎందుకు? ఇటువంటి పనికిమాలిన పనులు ఎందుకు? రాజకీయాలు చేసేది ఒక చక్కని నిబద్ధతతో చేయాలా, విలువలతో చేయాలా, అక్రమిక స్కిల్ పెట్టడం ఎందుకు, లోపలేయడం ఎందుకు వాళ్ళే చెప్తారు. నేనైతే నిజాయితీగా చెప్తా ఉన్నా, దమ్ముగా చెప్తా ఉన్నా, ధైర్యంగా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు వేసిన సిట్టు అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, పడుకోమంటే పడుకుంటారు, కూర్చోమంటే కూర్చుంటారు. మేము అడిగింది ఏంటి? సిబిఐ ఎంక్వైరీ అయ్యా చంద్రబాబు నాయుడు అని అడిగాము. చంద్రబాబు నాయుడు ఏమో సిట్ అంటున్నాడు. ఆ సిట్టు అధికారులను కూడా చెప్తా ఉన్నా మీ ద్వారా, దయచేసి చంద్రబాబు నాయుడు మాటలు విని బలి కావద్దు, నన్ను బలి తీయొద్దు. మీకు భార్య బిడ్డలు ఉన్నారు, సిట్ అధికారులు, సిట్ అధిపతి, నీకు భార్య బిడ్డలు ఉన్నారు, పైన దేవుడు ఉన్నాడు, చూస్తూ ఊరుకోడు, ముట్టికాయలు వేస్తాడు. ఎందుకంటే అక్రమంగా ఇరికించాలా, జోగి రమేష్ పేరు చెప్పాలా అని చెప్పి గ్యారంటీకి చంద్రబాబు నాయుడు నిన్ను బలవంతం చేశారు, బలవంతం చేశారు, కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ పరిస్థితుల్లో ఒక 4 నెలలు 5 నెలలు నన్ను జైల్లో పెట్టినంత మాత్రాన చంద్రబాబు నాయుడు ఏముంది, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు దిగిపోతాడు. లోకేష్ ఏముంది, 2 సంవత్సరాలు అయిపోయింది, 2.5 సంవత్సరాలు పోతాడు. మీరు అధికారులు శాశ్వతంగా ఉంటారు. మీ నిబద్ధతని, మీ నిజాయితీని కాపాడుకోండి. అంతేగాని దొంగ సంతకాలు పెట్టేసి, దొంగ వీడియోలు పెట్టేసి, చెప్పిచ్చేసి, ఇబ్బంది పెట్టాలని చెప్పేసి మీరు తలస్తే మాత్రం పైన దేవుడు ఉన్నారు, మీకు పిల్లలు ఉన్నారు, మీకు కుటుంబం ఉంది. దయచేసి ఇటువంటి తప్పుడు పని చెయ్యొద్దని చెప్పేసి సిట్టు అధికారులను కూడా బిగ్ టీవీ ద్వారా అభ్యర్థిస్తూ ఉన్నా, వాళ్ళకి తెలియజెప్తా ఉన్నా. సార్, అంటే గతంలో చాలా సందర్భాల్లో వైసీపీ 5 ఏళ్ళలో అనేక అక్రమాలు జరిగినాయి. వారు చేసిన అక్రమాలన్నిటికీ మేము ప్రమాణాలు చేయాలని చెప్పి టీడీపీ నేతలు అంటారు. ఓరి సోంబేరి ఎదవలారా, నేనేం చెప్పట్లేదు. నేను అడిగేది ఒక్కటే, ప్రమాణాలు చేయమని చెప్పి నా మీద నెపమేసావు, నా మీద బురదేసావు, చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు నేను వీరుండి సూర్యుడిని, నేను ముఖ్యమంత్రి అంటే నీ పిల్లల్ని పంపించవా, లోకేష్ని అడుగుతా ఉన్నా. ఇంతటితో సమాప్తం అవుద్దా కథ? ఇంతతో రాజకీయాలు అయిపోతాయా? ఎల్లకాలం చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా కూర్చుంటాడా? ఎల్లకాలం ఈ లోకేష్ అనేవాడే మంత్రిగా ఉంటాడా? ప్రజలు చూడలేదా? తప్పుని తప్పుగా చెప్పరా? ప్రమాణాలు చేయాలంటే ఎవడు రమ్మనండి, నేను వస్తున్నా కదా, నిబద్ధతతో చంద్రబాబు రాలేడంటే చంద్రబాబుని ఇంటికి వస్తానని చెబుతున్నా. ఆ మాత్రం కూడా స్వీకరించలేకపోతే ఇంకెందుకు రాజకీయాలు? దిక్కుమాలిన రాజకీయాలు, దిక్కుమాలిన 40 సంవత్సరాల నీ సీనియారిటీ బూడిదలో పోయినా. సార్, ఏంటి మీరు సడన్గా ఈ గౌడ సామాజిక వర్గాన్ని కావచ్చు, లేకపోతే వంగవీటి రాధారంగా అభిమానులు తెరమని చేస్తారు అంటే ఏంటి? అరెస్ట్ చేస్తారని భయం, వారి మద్దతు కోరుతున్నారా? విలువలు, విశ్వసనీయతతో నిజాయితీగా రాజకీయాల్లో ఉన్నా చిన్నప్పటి నుంచి. వంగవీటి మోహన్ రాయ్ గారు చనిపోతే ఆ రోజునున్న తెలుగుదేశం పార్టీ 13 కేసుల్లో, నా వయసు ఎంత అనుకున్నావు అప్పుడు? డిగ్రీ 2nd ఇయర్ చదువుతా ఉన్నా. 13 కేసుల్లో సబ్ జైల్లో కూడా పంపిస్తేనే దడవల జోగి రమేష్. ఈ బొక్కలో చంద్రబాబు నాయుడు ఈ కేసుకి నేను దొడుతానా? దడవడం, అది గుర్తుపెట్టుకో. నిజం ఎప్పటికైనా నిజమే, దాన్ని ఎవడో కూడా ఆపలేడు. చంద్రబాబు నాయుడు బురదేసినంత మాత్రాన, చంద్రబాబు నాయుడు నన్ను అరెస్ట్ చేసినంత మాత్రాన, రాక్షస ఆనందం పొందినంత మాత్రాన చంద్రబాబు నాయుడికి తగిన శాస్తి చేయడానికి
నా వర్గాల ప్రజలు, నా కులం ప్రజలు, రాధారంగా మిత్రమండలి అభిమానులు, నేను అడుగులో అడుగు వేసిన వైఎస్ఆర్ ఆ దేవుడు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఊరుకుంటారా? దేవుళ్ళు ఇడపైన తగిన శిక్ష వేస్తారు కదా. సార్ ఏంటి 22వ తేదీ 23వ తేదీ మీరు జనార్దన్తో వాట్సాప్ చాట్ చేశారు, అలాగే మీరు వ్యక్తిగతంగా కలిశారని చెప్పాను కదా. కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్, వాట్సాప్లు చాట్లు చూసుకోమనండి, రమ్మనండి, నా ఫోన్ ఇస్తా, వ్యాపార లావాదేవీలు ఉంటే నా బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఇస్తా. ట్రాన్సాక్షన్ నేను పెద్దగా వ్యాపారాలు చేయలేదు, నాకేం పెద్దగా వ్యాపారాలు లేవు. నేనేమి ఆఫ్రికాలో తిరగను, అమెరికాలో తిరిగి, నేను ఉండేది ఇబ్రహీంపట్నం, విజయవాడ ఇక్కడే కదా. నేనేం పారిపోను, నాకు అంత అవసరం లేదు. చంద్రబాబు నాయుడికి మళ్ళీ చెప్తా ఉన్నా, తప్పు చేసావు చంద్రబాబు నాయుడు, తప్పు చేసావు, తప్పుని సరి చేసుకోమంటా. ఇదే తప్పుని కన్నా ముందుకు తీసుకెళ్తే నువ్వు మాత్రం ప్రజలతో మాత్రం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడిని హెచ్చరిక చేస్తా ఉన్నా. అంటే ఇప్పుడు ఆ వీడియోకి మీకు సంబంధం లేదా, అలా చాటింగ్ సంబంధం ఉందా లేదా, మీరు మాట్లాడారా లేదా? చీ చెప్పిందే చెప్పండి ఎన్నా సార్. ఆ వీడియో ఏది, ఆ చాటింగ్ ఏది? తప్పుడు మాటలు, తప్పుడు వ్యవస్థ, తప్పుడు కథనాలు. రమ్మనండి, ఎవరినైనా అంటే గొట్టంగాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు కూడుకో, నన్ను రమ్మన్నా నేను వస్తా, వాళ్ళు వచ్చినా. మీ ఎమ్మెల్యే కూడా ప్రెస్ మీట్ పెట్టాడు సార్. ఎమ్మెల్యే ఎవరు? వాడే అంత బొక్కగాడు, వాడికి అసలు ఎవడు పట్టించుకుంటాడు? అసలు వాడు చీప్ క్యారెక్టర్ గాడాడు. వాడిని అసలు ఈ నియోజకవర్గ ప్రజలే వెలేసారు. ఏవేందో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేస్ట్ గాడు, పనికి మాలినోడు అంటున్నారు. ఆడి గురించి నేను పట్టించుకోండి. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఖచ్చితంగా ఏదైతే దీనికి సంబంధించి విచారణకైనా దేనికైనా సరే సిద్ధంగా ఉన్నాను, అలాగే తప్పు చేయలేదని చెప్పి నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను, ప్రమాణం చేయడానికి కూడా తను సిద్ధంగా ఉన్నాను. దీనికి సీఎం అయిన పర్లేదు, ఆయన తనుడైన పర్లేదని చెప్పి మాజీ మంత్రి జోగి రమేష్ అంటున్నారు. ఓటు స్టూడియో.